హలో ఆల్. మై నేమ్ ఇస్ నిఖిల్. నాకు టోటల్‌గా 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఐటీ ఇండస్ట్రీలో ఇంటూ వేరియస్ స్ట్రీమ్స్. సో, రీసెంట్‌గా నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా. థట్ ఈస్ ఫర్ గ్యాన్ ఏజెంటిక్ ఏఐ అనేది. గ్యాన్ ఏజెంటిక్ ఏఐ అనే ఈ ఈ యూట్యూబ్ ఛానల్ త్రూ నా ఉన్న ఏజెంటిక్ నాలెడ్జ్, నాకున్న ఈ ఏఐ నాలెడ్జ్‌ని ఐ వాంట్ టు షేర్ విత్ ఎవ్రీవన్. ఎవ్రీవన్ అంటే ఈ ఛానల్‌లో బేసిక్‌గా మనం సేల్స్ ఓరియెంటెడ్ టూల్స్ గురించి గానీ, కొత్త ఏఐ టూల్స్ గురించి గానీ, వీటి గురించి మాట్లాడం. ఇదేదో మేనేజ్‌మెంట్ వాళ్ళకి సంబంధించిన ఏఐ టూలింగ్ ఆర్ ఏఐ ట్రైనింగ్ క్లాసెస్ లాంటివి కూడా కాదు. దిస్ ఈస్ కంప్లీట్ టెక్నికల్ ఛానల్. ఈ ఛానల్‌లో ఎండ్ టు ఎండ్ ఏఐ ఫ్రేమ్‌వర్క్స్‌ని యూజ్ చేసుకొని ఏఐ అప్లికేషన్స్ ఎలా డెవలప్ చేస్తామో, ఏఐ అప్లికేషన్స్‌కి డెవలప్ చేయడానికి కావాల్సిన మేజర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి అవసరం ఉంటది, ఏ ఏ నాలెడ్జ్ అవసరం ఉంటది, అట్లనే డిఫరెంట్ ఫ్రేమ్‌వర్క్స్ చూడబోతున్నాం. అండ్ డిఫరెంట్ ఎల్ఎల్ఎమ్స్ వాడతాము. ఎల్ఎల్ఎం కాస్టింగ్ ఎట్లా బేర్ చేసుకుంటాము, ఏ టైంలో మనం ఏ ఫ్రేమ్‌వర్క్‌ని చూజ్ చేసుకోవాలి, ఎట్లాంటి ఎల్ఎల్ఎమ్స్‌ని చూజ్ చేసుకొని మన అప్లికేషన్ బిల్డ్ చేయాలి అనేది ప్రైమరీ ఫోకస్డ్‌గా ఈ ఛానల్‌లో వచ్చే కోర్స్ కంటెంట్ ఉండబోతుంది. దీంతో పాటు ప్రతి ఒక్క ఫ్రేమ్‌వర్క్ మనం కవర్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాంచింగ్ గానీ, లాంగ్రాఫ్ గానీ, లేదు ఆటోజెన్, ఏజెంటిక్ ఏఐ ఏజెంటిక్ ఏఐ ఆటోజెన్ కావచ్చు, లేకుంటే గూగుల్ ఏడీకే గానీ, ఇట్లాంటి ఫ్రేమ్‌వర్క్స్ కవర్ చేసినప్పుడు మేజర్‌గా ఏం చేస్తామంటే ఆ ఫ్రేమ్‌వర్క్‌లో అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది, దాన్ని గూడా చూడబోతున్నాం. ఫ్రేమ్‌వర్క్ ఏంటో అర్థం చేసుకుంటాం. దాంతో పాటు ఒక గో త్రూ ప్రాజెక్ట్ ఒక స్మాల్ ప్రాజెక్ట్ వైల్ ఎక్స్‌ప్లెయినింగ్. దాని తర్వాత ఒక మేజర్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్ ప్రాజెక్ట్. ఒక రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్‌లో ఏ స్టాండర్డ్స్‌తో ప్రాజెక్ట్‌నైతే క్రియేట్ చేసి డిప్లాయ్ చేస్తారో, ఆ ప్రాసెస్ మొత్తం గూడా మనము ప్రతిసారి ప్రతి ఫ్రేమ్‌వర్క్‌కి మనం చేసి చూడబోతున్నాం అనమాట. సో, దీన్ని స్టార్ట్ చేయాలంటే ఎవరి కోసం మరి? ఇది సేల్స్ వాళ్ళకి గాదు, మేనేజ్‌మెంట్ వాళ్ళకి గాదు, లేదు ఏఐ నేను 2 అవర్స్, 3 అవర్స్‌లో నేర్చుకుంటా అని చెప్పి అనేటోళ్ళకి కూడా కాదు ఇది. ఇది ప్రాపర్ ఫర్ స్టూడెంట్స్ ఆర్ ఫర్ ద టెక్కీస్ who has experience and want to shift to agentic AI or already working on it and who want to learn a different type of agentic frameworks. వీళ్ళలాంటి వాళ్ళందరి కోసము స్టూడెంట్స్ కోసమైనా డిఫరెంట్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండి మేము ఏఐలోకి షిఫ్ట్ అయిదాం అనుకుంటున్న వాళ్ళకైనా బాగా వర్క్ అవుతది. లేదు ఆల్రెడీ ఏఐ మీద వర్క్ చేస్తున్నారు. ఇంకా మనం డీప్‌గా ఏదన్నా ఏఐ ఏజెంటిక్ ఏఐలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇవి చూడడానికైనా చూడాలనుకుంటే యూ కెన్ ఫాలో మై వీడియోస్ అనమాట. ఈ ఛానల్‌లో బేసిక్‌గా మనము ఆహ్, పైథాన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. పైథాన్ ఓవర్‌వ్యూ ఉంటది. పైథాన్‌లో ఓన్లీ ఓవర్‌వ్యూ కవర్ చేయబోతున్నాం. ఓవర్‌వ్యూ ఇన్ ద సెన్స్ మనము పైథాన్‌లో బేసిక్‌గా కావాల్సిన ప్రతి ఒక్క టాపిక్‌ని, ప్రతి ఒక్క సబ్జెక్ట్‌ని టచ్ బేస్ చేసి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తోటి ఒక బే మినిమమ్ ప్లేలిస్ట్ వస్తుంది. వితిన్ 1 మంత్ ఆర్ లెస్ దెన్ థట్ ఒక డీటెయిల్డ్ పైథాన్ ప్లేలిస్ట్ రాబోతుంది. దాంట్లో వేరియస్ ఎగ్జాంపుల్స్ ట్రై చేస్తాము. వేరియస్ కాన్సెప్ట్స్ అన్నిటిలో ప్రతి ఒక్క దాంట్లో వేరియస్ వెరైటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం కోడ్ చేసి ట్రై చేస్తాం అనమాట. దట్ ఈస్ గోయింగ్ టు బి అ పైథాన్ వన్. బట్ ప్యారలల్‌గా ఏమేమి వస్తున్నాయంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది డీప్ లెర్నింగ్‌లో ఉన్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఈ మెషిన్ లెర్నింగ్ దాని నుంచి స్టార్ట్ చేస్తామనమాట. సో, దీంట్లో ఫస్ట్ ఇనీషియల్‌గా స్టార్ట్ చేసే దాంట్లో మెషిన్ లెర్నింగ్ ఓవర్‌వ్యూ ఎట్లుండబోతుంది అనేది చూస్తాం. ఓవర్‌వ్యూలో పార్ట్‌గా మెషిన్ లెర్నింగ్ ఓవర్‌వ్యూలో పార్ట్‌గా మనము ఆహ్, 1 సెకండ్. యాహ్! మెషిన్ లెర్నింగ్ ఓవర్‌వ్యూలో పార్ట్‌గా ఏమేమి చూడబోతాము అనంటే యాక్చువల్‌గా వేరియస్ టైప్ ఆఫ్ అల్గారిథమ్స్ ఏమున్నాయి? ఏ అల్గారిథమ్స్ మనము ఏ ఏ అల్గారిథమ్స్ వాడతాము? ఎట్లాంటి అల్గారిథమ్స్ ఏ ఏ యూజ్ కేస్‌కి రిగ్రెషన్ యూజ్ కేసెస్ అంటే ఏంటిది? తర్వాత క్లాసిఫికేషన్ యూజ్ కేసెస్ అంటే ఏంటివి? ఇలాంటి వాటికి మనం ఎట్లాంటి అల్గారిథమ్స్ వాడతాము అనేది ఒక బేసిక్ ఓవర్‌వ్యూ. బట్ ఏం కవర్ చెయ్యము మనము అంటే దీంట్లో మెషిన్ లెర్నింగ్‌లో బేసిక్ అల్గారిథమ్స్ ఏంటి అనేది మనం చూస్తాము. అల్గారిథమ్‌లో ఆహ్, ఫార్ములాస్ అండ్ డిరైవింగ్ ద ఫార్ములా.
డిరైవింగ్ ద ఫార్ములాస్ మనము ఈ మిషన్ లెర్నింగ్ ఓవర్‌వ్యూలో చూడము. వి ఆర్ నాట్ కవరింగ్ ద డిరైవింగ్ ద ఫార్ములాస్. బట్ బేసిక్‌గా ఏ అల్గారిథం వాడతాము, రిగ్రెషన్స్ అంటే ఏంటిది, రిగ్రెషన్ అల్గారిథమ్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఇవి చెక్ చేస్తాం. నెక్స్ట్ డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్‌లో యూజ్ చేసే కాన్సెప్ట్స్ అవి ఏఎన్ఎన్ అంటే ఏంటిది, సిఎన్ఎన్ ఏంటి, ఇవన్నీ మనం డీప్ లెర్నింగ్‌లో కవర్ చేయబోతున్నాం. దాని ఓవర్‌వ్యూ చూస్తామనమాట. దాని తర్వాత ఎన్ఎల్‌పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్, టీఎఫ్-ఐడిఎఫ్, బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ ఇట్లాంటివన్నీ వన్ హార్ట్ ఎన్కోడింగ్ అంటే ఏంటి, ఇయన్నీ కూడా మనము ఎన్ఎల్‌పిలో చూస్తాం. దెన్ విల్ మూవ్ టు ట్రాన్స్‌ఫార్మర్స్. మనము ట్రాన్స్‌ఫార్మర్స్‌కి వచ్చేసరికి అనమాట బాట్ ఎట్లా పనిచేస్తాయి. ఇప్పుడు చాట్ బాట్స్ అన్నీ బేసిక్ ఏదైతుందో అది ట్రాన్స్‌ఫార్మర్ ఆర్కిటెక్చర్ మీద బేస్ అయింది. సో వాట్ ఈస్ ఎన్కోడింగ్, డీకోడింగ్ అండ్ మల్టిపుల్ ఇటరేషన్స్ ఆఫ్ ఎన్కోడింగ్ ఎందుకు అవసరం ఉంటాయి, ఇట్లాంటి ఈ ఆర్కిటెక్చర్‌లో మనం చూడబోతున్నాం. దాని తర్వాత వచ్చేసి ర్యాగ్, రిట్రీవల్ అండ్ ఆగ్మెంటేషన్ జనరేషన్. సో ఇది మనం ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నాం ర్యాగ్ మీద. ర్యాగ్‌లో మనకు ఎట్లనైతే ఒక ఫైల్‌ని అప్‌లోడ్ చేసి, ఆ ఫైల్ నుంచి క్యూఎండ్ఏస్ అడగడము, సమ్మరైజేషన్ అడగడము, ఇవన్నీ కూడా చేస్తాం. దెన్ జెన్‌ఏఐ, ర్యాగ్ బోత్ ఆర్ మోస్ట్‌లీ సేమ్ ఉంటాయి. బట్ మనం దాన్ని బట్టి జెన్‌ఏఐకి సంబంధించిన కూడా మనం ఈ రిగ్రెషన్ ఇవి అవి చూసి మనం ఒక టాపిక్ అయితే దీంట్లో జెన్‌ఏఐది కూడా కవర్ చేస్తున్నాం అనమాట. సో ర్యాగ్‌కి ఒక మంచి ప్లేలిస్ట్ వస్తది కంప్లీట్‌గా. దీన్ని మనం డీటెయిల్డ్‌గా డీప్‌గా టచ్ చేయబోతున్నాం ర్యాగ్‌ని. అండ్ దీనికి కూడా ఒక ప్లేలిస్ట్ అనేది వస్తది జెన్‌ఏఐకి కూడా. బట్ ఈ మిగతా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఓవర్‌వ్యూస్ అన్నీ కవర్ చేసినయి, అన్నిటికి కలిపి ఒక సింగిల్ ప్లేలిస్ట్‌లోనో ఆర్ మేబీ కపుల్ ఆఫ్ వీడియోస్‌లోనో ఇయన్నీ మనం కవర్ చేయబోతున్నాం. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడబోయే టాపిక్స్‌లో ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. ఆ ఫ్రేమ్ వర్క్స్ ఏమేమి ఉన్నాయనేది చూస్తే మనకి మెయిన్‌గా ఏజెంటిక్ ఏఐ ఫ్రేమ్ వర్క్స్‌లో పైథాన్ ఏదైతే ముందు చెప్పినో, పైథాన్ అనేది మెయిన్ బేసిక్. మనకి పైథాన్ ఏదైతే ఉందో, ఈ పైథాన్‌ని మనం కంపల్సరీ వచ్చుండాలి. సో దీనికి కావాల్సిన ప్లేలిస్ట్ నేను ముందు ప్రొవైడ్ చేస్తాను. బేసిక్స్ ప్రొవైడ్ చేస్తాను. తర్వాత డీటెయిల్ ప్రొవైడ్ చేస్తాం. బట్ పైథాన్ ఈజ్ అ మ్యాండేటరీ లాంగ్వేజ్. పైథాన్ బేస్ చేసుకొని మిగతాన్ని మనం రాస్తాం అన్నమాట. దెన్ లాంచిన్‌లో ఈ ఫ్రేమ్ వర్క్‌ని యూజ్ చేసుకొని మనం ఏజెంట్స్ ఎట్లా క్రియేట్ చేయడము, ఆ తర్వాత లాంచిన్ ఫ్రేమ్ వర్క్‌లో మనం ఏజెంట్స్ క్రియేషన్ దీని నుంచి యూజ్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ కూడా మనకొస్తది. ఇది లాంచిన్‌కొచ్చి. తర్వాత లాంగ్రాఫ్ ఎందుకు రావాల్సొచ్చింది? దీనికి లాంచిన్ వర్సెస్ లాంగ్రాఫ్ ఫ్రేమ్ వర్క్‌లో డిఫరెన్స్ ఏంటిది? లాంగ్రాఫ్‌లో మనకి ఉండే అడ్వాంటేజెస్ ఏంటిది? ఈ గ్రాఫ్ ఫ్లోలో ఎట్లా కనిపిస్తాయి మనకి ఇవి? దీంట్లో మనం ఒక ఏజెంట్‌ని ఎలా బిల్డ్ చేసుకోవడము, ఏజెంటిక్ ఫ్లోని ఎలా బిల్డ్ చేయడం అనేది మనం చూస్తాం. దెన్ ల్యాండ్ ఫ్లో కూడా కవర్ చేస్తాము. ఆ తర్వాత యాగ్నో ఈజ్ అ బేసిక్ అండ్ వెరీ ఈజీ టు అండర్‌స్టాండ్ టూల్ ఫ్రేమ్‌వర్క్ అనమాట. ఈ ఫ్రేమ్‌వర్క్‌లో కూడా మనం ఒక ప్రాజెక్ట్ ట్రై చేస్తాం. క్రూ ఏఐ ఈజ్ ఆల్సో ద సేమ్. సో యాగ్నోకి, క్రూ ఏఐకి డిఫరెన్స్ ఏంటి, ఇవి కూడా మనం చూడబోతున్నాం. ఈ లోగో వచ్చేసి హగ్గింగ్ ఫేస్‌ది. హగ్గింగ్ ఫేస్ ఏంటిదంటే మనకి ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసి, ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్‌ని మనకు ప్రొవైడ్ చేయగలుగుతది. ఇఫ్ ఎట్ ఆల్ నేను ఏదైనా ఫైన్ ట్యూన్ చేసిన ఎల్ఎల్ఎం ఉందనుకోండి, ఆ ఫైన్ ట్యూన్డ్ ఎల్ఎల్ఎమ్స్‌ని కూడా నేను దీంట్లో యాక్చువల్‌గా హోస్ట్ చేసుకోవచ్చు అనమాట. హగ్గింగ్ ఫేస్‌లో. నా అప్లికేషన్ కావాలనుకున్న హగ్గింగ్ ఫేస్ స్పేస్ ఇస్తది. ఆ హగ్గింగ్ ఫేస్‌లో కూడా మనం ఏదైనా డెవలప్ చేసిన అప్లికేషన్‌ని ఫర్ సమ్ టైమ్ కొంత టైం డ్యూరేషన్ వరకు మనం ఫ్రీగా హోస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇట్ వుడ్ బి లిటిల్ అమౌంట్ ఇట్ వుడ్ బి చార్జ్డ్. బట్ మన ఎల్ఎల్ఎమ్స్‌కి మట్టుకు మనం ట్రై చేసి మనం ఏమైనా ఫైన్ ట్యూన్ చేసి మన అవసరం వచ్చిన ఎల్ఎల్ఎంని ఏదైనా ఫైన్ ట్యూన్ చేయగలిగితే దాన్ని హగ్గింగ్ ఫేస్‌లో యాడ్ చేయొచ్చు. ఓపెన్ రౌటర్ బేసిక్‌గా ఏంటంటే మనం ఫస్ట్ చాట్‌జీపీటీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటాను నేను. ఆ తర్వాత జెమినీ తీసుకోవాల్సొస్తుంది కొన్ని ఎల్ఎల్ఎమ్స్ కోసం. కొన్ని ఎల్ఎల్ఎమ్స్ ఇంకా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తాయి నాకు. వేరే ఏమన్నా ఎల్ఎల్ఎమ్స్ ఉన్నాయి అంటే లేదంటే డీప్ లెర్నింగ్‌ది కావచ్చు, డీప్ సీక్ నుంచి కావచ్చు. ఇట్లా డిఫరెంట్ సబ్స్క్రిప్షన్స్ నేను అన్నీ సెపరేట్‌గా మేనేజ్ చేసే బదులు నేను ఒక ఓపెన్ ఏఐలోనే ఐ మే బీ టేక్ ఎ $10 సబ్స్క్రిప్షన్ ఆర్ మేబీ $5 సబ్స్క్రిప్షన్ ఏదైనా తీసుకున్నాను అనుకోండి నేను. ఈ $5 సబ్స్క్రిప్షన్‌లో నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్‌ని
నేను కాల్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇట్స్ అ ఈజియర్ వే దిస్ థింగ్. నెక్స్ట్ వచ్చి ఇది గ్రాక్. గ్రాక్ వాళ్ళు ఏంటంటే ప్లాట్ఫామ్ ప్రొవైడర్. వీళ్ళు జీపీయూ, టీపీయూ. జీపీయూ అంటే అట్లీస్ట్ మన ల్యాప్టాప్లో కానీ మన సిస్టంలో కానీ జీపీయూ ఎనేబుల్డ్ ఉన్నాయి కొనుక్కోగలుగుతాం, కానీ టీపీయూ ఇస్ అ వెరీ అడ్వాన్స్డ్ వన్. ఇది మనకి రాదు. మన ల్యాప్టాప్స్లో వీటిలో వేసేది ఉండదు. సో సర్వర్ బేస్డ్ ఉంటుంది. మనం వీళ్ళ దగ్గర కావాలంటే వీళ్ళ ఐపీఎస్ని యూజ్ చేసుకొని యాక్సెస్ చేయొచ్చు. ఫర్ అ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం వరకు ఫ్రీగా వాడచ్చు జీపీయూస్ని కానీ టీపీయూస్ కానీ, గ్రాక్ నుంచి GROQ వీళ్ళది. బట్ ఒక స్టేజ్ దాటిపోయినాక దే విల్ చార్జ్ డెఫినెట్లీ. మన రిక్వైర్మెంట్ని దాన్ని బట్టి దే విల్ చార్జ్. సో అదనమాట. సో గ్రాక్ అనేది ఇది దానికోసం యూజ్ అవుతుంటుంది. బేసిక్గా ఇట్స్ ప్లాట్ఫామ్ ప్రొవైడర్స్. ఇక్కడ కూడా మనం హోస్ట్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది. మనం ఏదైనా అప్లికేషన్ హోస్ట్ చేయాలనుకుంటే హోస్టింగ్ చేసే అవైలబిలిటీ ఉంటుంది. దీని తర్వాత అడ్వాన్స్డ్ టాపిక్స్లోకి వచ్చేసరికి మనకి మేజర్గా ఉన్న టాపిక్స్ వచ్చి ఆటోజన్, మైక్రోసాఫ్ట్ ఆటోజన్. ఇట్స్ అ వెరీ గుడ్ ఫ్రేమ్వర్క్. ఎందుకంటే టీమ్స్, మల్టీ ఏజెంట్స్ని కాలింగ్ ద టీమ్స్ ఇన్సైడ్ ఆఫ్ టీమ్స్, అంటే ఏజెంట్స్ అన్ని కలిపి ఒక టీమ్గా ఫామ్ అవడము. ఆ టీమ్స్ని నేను డిఫరెంట్ టీమ్స్ని నేను కాల్ చేసుకోవడానికి ఉండడము. ఆర్కెస్ట్రేషన్ ఎట్లా, LLM ఆర్కెస్ట్రేషన్, ఏజెంట్ ఆర్కెస్ట్రేషన్స్ ఎట్లుంటాయి, ఈ అన్ని కాన్సెప్ట్స్ ఇందులో ఉన్నాయన్నమాట. ఇట్స్ అ వెరీ అడ్వాన్స్ అండ్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్. అండ్ దీన్ని యూజ్ చేసుకొని మనం ఒక లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ కూడా రన్ చేస్తాం. అండ్ ఇట్స్ అ వెరీ హెల్ప్ఫుల్ ప్రాజెక్ట్. వాటిని మనం క్లౌడ్లో కూడా డిప్లాయ్ చేద్దాం. దెన్ గూగుల్ ఏజెంట్ డెవలప్మెంట్ కిట్ అనేది, ఇది కూడా సేమ్ ఇంకో ఫ్రేమ్వర్క్. ఇది కూడా వెరీ అడ్వాన్స్ అండ్ మోర్ కేపబుల్. సో దీంట్లో ఉండే టాపిక్స్ని కూడా, దీంట్లో ఉన్న టీమ్స్ని, సొసైటీ ఆఫ్ మైండ్స్ అనేది ఇందులో ఉంటుంది. సో దానికి ఈక్వలెంట్ వేవ్ ఉన్నాయి ఇవన్నీ టీమ్స్. ఇవన్నీ మనం గూగుల్ ADKలో కూడా చూద్దాం. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ కాన్సెప్ట్, బికాస్ గూగుల్ చాలా ఫాస్ట్గా ఫ్రేమ్వర్క్ని డెవలప్ చేస్తుంది, చేంజ్ చేస్తుంది డే బై డే. అండ్ ఇట్స్ కమింగ్ అ వెరీ న్యూ థింగ్స్ and advanced things, and easy to code and easy to understand anamata, easy to integrate with the existing codes also. సో ఇవన్నీ మనము ఒక మేజర్ ప్రాజెక్ట్ చేస్తాం. ఆ మేజర్ ప్రాజెక్ట్లో కవర్ చేద్దాం ADKలో కూడా. దీన్ని కూడా మనం క్లౌడ్లో డిప్లాయ్ చేయడానికి ట్రై చేద్దాం. ఆ ప్రాజెక్ట్ని ఎలా చేయాలి అంటే, N9 అని వచ్చేసి ఇది నో కోడ్ టూల్స్ చాలా వస్తున్నాయి అందులో. బట్ N9 ఈజ్ అ వెరీ వెరీ అడ్వాన్స్డ్ వన్. అండ్ దీంట్లో ఉన్న ఫీచర్స్, N9 నుంచి మనం వాట్సాప్కి ఈజీగా కనెక్ట్ కావచ్చు, N9 నుంచి టెలిగ్రామ్కి, మన జీమెయిల్స్ని మేనేజ్ చేసుకోవడానికి. సో ఇన్ అ మ్యాటర్ ఆఫ్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్లో మనం కనెక్షన్ క్రియేట్ చేసేసి, ఆ కనెక్షన్ త్రూ మనం మన ఈమెయిల్స్ని మేనేజ్ చేయడము, ఆటోమేటిక్గా వాట్సాప్ని మేనేజ్ చేయడము, వాట్సాప్ నుంచి హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ పంపించడానికి, టెలిగ్రామ్ నుంచి కూడా మనం గ్రూప్ క్రియేట్ చేసి మెసేజెస్ పంపించడానికి, ఇట్లాంటివన్నీ కూడా N9 నుంచి చేయడానికి ఉన్నాయి. మనం అట్లాంటి ప్రాజెక్ట్స్ కూడా చేద్దాం. అండ్ N9 యూజ్ చేసుకొని గూగుల్ వియో ఉంది కదా, ఆ గూగుల్ వియోతో మనం వీడియో కూడా జనరేట్ చేయొచ్చు. ఇట్ ఈస్ అ లిటిల్ కాస్ట్ వన్, దీంట్లో కాస్ట్ పడుతుంది మనకి, బట్ స్టిల్ విల్ ట్రై. చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి, అడ్వాన్స్డ్ ఇంటిగ్రేషన్స్ తోటి వస్తుంది N9, అండ్ వీ విల్ బి హ్యావింగ్ అ ఫన్ టు లర్న్ దిస్ లాంగ్వేజ్. సో వీటన్నిటితో పాటు మనకు ChatGPTది మేబీ ఒక $3 to $5 వరకు సబ్స్క్రిప్షన్ ఉంటే బెటర్, లేకపోయినా మనం ఫ్రీ వర్షన్స్లో చూసాం. బట్ వై ఐఎమ్ సేయింగ్ ChatGPT అంటే కొన్ని డికోడింగ్స్కి వచ్చేసరికి ChatGPT ఈజ్ వే మోర్ ఎఫిషియంట్ దెన్ ద ఫ్రీ వన్స్. డెఫినెట్గా ఫ్రీ వన్స్ విత్ అ లో పూ పర్ఫార్మెన్స్ అండ్ పూ క్వాలిటీ ఉంటాయి. ChatGPT హ్యాస్ అ వెరీ గుడ్ క్వాలిటీ. బట్ ఐఎమ్ షూర్ మనం టోటల్ వీడియోస్లో వచ్చే డిఫరెంట్ ప్లేలిస్ట్లో మొత్తం అన్ని చూసుకున్నా, ప్రతి ఒక ఫ్రేమ్వర్క్కి ఒక డిఫరెంట్ ప్లేలిస్ట్ వస్తుంది అనమాట. ఈ అన్ని ప్లేలిస్ట్లో చూసుకున్నా మీకు $3 to $5 కంటే పెద్ద అయితే ఖర్చు రాదు. నెక్స్ట్ వచ్చేసి ఇది అమెజాన్ బెడ్రాక్, AWS బెడ్రాక్. ఈ బెడ్రాక్లో మనం అప్లికేషన్స్ని ఎట్లా హోస్ట్ చేయొచ్చు, బెడ్రాక్లో అసలు ఎందుకు వాడాలి, ఎన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాక ఈ బెడ్రాక్ డిఫరెన్స్ ఏంటిది అనేది చూద్దాం. బెడ్రాక్ మీద కూడా మనం ఒక ప్రాపర్ ప్రాజెక్ట్ చేద్దాం. ఫర్ దిస్ వీ నీడ్ a AWS account. We'll create that. A free account would be sufficient. And Gemini APIs,
So yeah, Gemini is also giving a very good LLM models. So we are going to use this LLM models as well, which is also paid, but not necessarily. ఎందుకంటే దీంట్లో మాక్సిమం మనం ట్రై చేయాలనుకుంటుంది ఇమేజెస్ కోసము అండ్ వీడియోస్ కోసం. ఈ దీంట్లో ఉన్న బెటర్ జెమినీ మోడల్స్ ఉన్నాయి చాట్ జీపీటీ కంటే. బట్ రిమైనింగ్ అన్ని ఫ్రేమ్వర్క్స్లో మనం యూజ్ చేసేది మటుకు ఇదే. ఇమేజెస్ ఇది ఓన్లీ NI10కి రిలేటెడ్ వచ్చేసరికి చేస్తాం. NI10కి వచ్చేంత వరకు ఇట్స్ నాట్ నెసరీ, బట్ యా లర్నింగ్తో పాటు కొంచెం ఫన్ ఉండాలన్నట్టుగా ఈ 2 టాపిక్స్ నేను చూస్ చేసుకున్నా. బట్ ఇట్స్ నాట్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ఆఫ్ ప్రాజెక్ట్ అయ్యి ఉండవు, బట్ యా లర్నింగ్ విత్ ఫన్ కోసం ఉంటాయి. So this is about the course which I am going to cover, and which I'm going to bring the different type of playlist for each course అన్నమాట. సో ఈ ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. So do subscribe and follow the channel GAN Agentic AI. Thank you. We'll see you in the next videos.